ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం నుంచి మొదటి శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగః. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాను ఏమడుగుతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తియుత సేవలో సర్వదా యుక్తంగా నెలకొన్నవారా, లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును అర్చించేవారా? ఎవ్వరు వీరిలో పరిపూర్ణులుగా భావించబడతారు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాను అడుగుతున్నారన్నమాట. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.